Hello everyone. I think one of the biggest ever cricket shopping చేయబోతున్నాను ఈరోజు. సో అబ్రాడ్లో సమ్మర్ సీజన్ ఉంది కాబట్టి we play a lot of cricket అక్కడ. నా దగ్గర పర్సనల్ కిట్ అక్కడైతే లేదు. సో నేను వెకేషన్కి వచ్చాను కాబట్టి ఇప్పుడు కిట్ తీసుకొని అయితే కెనడా వెళ్తాను మళ్ళీ. లెట్స్ హోప్ బడ్జెట్ బిల్ అయితే చూద్దాము. And let's buy some good stuff today. See you at the sports store. స్టోర్కి వెళ్ళంగానే ఫస్ట్ థింగ్ చూసింది బ్యాట్స్. సో బ్యాట్స్లో నేను 2 బ్యాట్స్ చూసాను. ఎస్ఎస్ వింటేజ్ ఒకటి, ఇంకోటి ఎస్జీ సనిటోని ఒకటి చూసాను. కానీ ఎండ్ రిజల్ట్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే పట్టుకొని కూర్చున్న బ్యాట్ కాకుండా లాస్ట్కి వేరే బ్యాట్ చూస్ చేసుకున్నాను. సో బేసికలీ ఐఎమ్ ఎ బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్. ఫస్ట్ థింగ్ బ్యాట్స్ చూసుకున్నాను, గ్రెయిన్స్ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత కీపింగ్ ప్యాడ్స్. సో కీపింగ్ ప్యాడ్స్ చూస్తున్నప్పుడు ఏమైందంటే సడన్గా స్టమక్లో పెయిన్ వచ్చింది. ఎందుకో అర్థం కాలేదు. లైక్ వంగడం వల్ల పెయిన్ వచ్చింది. ఐ వాజ్ లైక్ అన్కంఫర్టబుల్ ఎట్ దట్ టైమ్. దాని తర్వాత ఇక సేల్స్ ఏజెంట్ ఏమో కూర్చొని వేసుకో ప్యాడ్ అంటే వేసుకున్నాను. ఇట్ వాజ్ ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ కీపింగ్ గ్లౌజెస్. కీపింగ్ గ్లౌజెస్ చూస్తుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంది అండ్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ ఐ థింక్ ఐ గాట్ ద బెస్ట్ వన్. సో నా పాత బ్యాటింగ్ గ్లౌజెస్ కూడా చిన్నిపోయినాయి. సో ఐ గాట్ దిస్ ఎస్జీ టెస్ట్ కేఎల్ రాహుల్ వర్షన్ అండ్ ఇట్ వాస్ కంఫర్ట్ చాలా బాగా కంఫర్ట్ ఉండేది అది. Wicket keeping pads, wicket keeping gloves, inners, batting gloves, helmet, abdominal guard, arm guard, kit bag, vintage bag, sun gloves. సన్టోన్లో రెండిట్లో ఒకటి చూస్ చేయాలని నువ్వు తీసిన చెప్పేసి చేతిలో పట్టుకున్నాను. మీ ఇష్టం, నేనైతే ఒకటే యాడ్ చేసిన. మీ ఇష్టం. ఇది సాఫ్ట్ పంచ్ లాగా. After spending like 2 hours to choose a bat, finally SS Heritage bat అయితే చూస్ చేసుకున్నాను. అండ్ నా లైఫ్లో ఫస్ట్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ బ్యాట్ అది. 21,600 పెట్టి నా ఫస్ట్ ఎక్స్పెన్సివ్ బ్యాట్ కొన్నాను నేనైతే. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు స్టార్ట్ సీజన్ ఇన్ కెనడా. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ బిల్ మొత్తం వచ్చేసి 40,000. దట్ వాస్ క్రేజీ అమౌంట్. అండ్ మై మామ్ వాజ్ లైక్ షాక్ అయిపోయింది మొత్తం అంత అమౌంట్ చూసి. బాగా నవ్వుతుంది కానీ ఎందుకు రా వేస్ట్గా తెచ్చి పెట్టుకున్నావు ఉన్నాం కా మళ్ళా ఇదేస్తావు నీవుగా. పైసలు ఎంత లేదా ఇంతగానం తెచ్చి పెట్టడం. పాత బ్యాగ్ తీసుకోపోక డబ్బులు ఎక్కడ నుంచి వచ్చినా ఇంతగా ఎంత పెట్టి వచ్చినావురా?
బాగా పైసలు మీ అయ్యా నీవు ఇద్దరు ఎంత పెట్టినావు ఎంత పెట్టినారు ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి నీకు 40,000 అంటే ఇంత ఈజీగా 40,000 అని తీసి ఇట్లా పక్కన పెట్టినావురా ఏమన్నా ఉండాలా కొంచెం అన్నా ఏదో మమ్మీని దయ బాలచంద్ర మమ్మీ దయా మమ్మీ ఇంత బ్యాగ్ ఉండగా మళ్ళీ అన్ని బ్యాగులు తెచ్చుకుని అన్ని సామాన్ వేస్ట్ రైతు అన్ని లేకపోతే తెచ్చినా సింగారం అన్ని ఉన్నాయి కదా నీ దగ్గర నీ ఆశీర్వాదం నీకన్నా వస్తుంది చెప్తే అర్థం చేసుకోవాలి ఒకసారి కన్నీ అట్లా చేద్దురా ఎంత హెల్మెట్ ఎంత సరే ఎన్నో వస్తుందిరా బాగానే వస్తుందిరా ఇది 5,000 ఇది 3,000 ఇంకా చాలా సార్ ఇది 4,000 ఇంకా తెచ్చుకున్నాక ఎవరు చూపిస్తున్నావు ఏమన్నా అంటున్నావురా నీకే ఉన్నాయి కీపింగ్ లో బాగున్నాయి కదా నిజం చెప్పు సో కిట్ కొనడం ఒక ఎత్తు అయితే దాన్ని కెనడా పార్సల్ చేయడం ఒక ఎత్తు. పార్సల్ చేయడానికి నేను మా అన్న చాలా కష్టపడ్డాము. ఎయిర్ ఇండియా ఆఫీస్కి వెళ్ళినాము. అడిగి వెళ్తే వాళ్ళు పార్సల్ తీసుకుంటారని అడిగినాము. ఎస్ తీసుకుంటామని చెప్పినారు. చెప్పిన తర్వాత మేము పార్సల్ దాన్ని ప్యాక్ చేయడం స్టార్ట్ చేసినాం అక్కడ పోస్ట్ ఆఫీస్ బయట. అండ్ ప్యాక్ చేసి కంప్లీట్లీ లోపల తీసుకుపోయిన తర్వాత ఆఫీసర్ ఏమంటాడంటే ఇక్కడ నుండి ముంబై దాకానే ట్రాకింగ్ ఉంటుంది, ట్రాకింగ్ దాని తర్వాత ఏముండదు, మీకు కష్టమవుతుందా అంటే సరే ఏం చేయాలో తెలియక నాతో పాటే ఎక్స్ట్రా $300 కట్టి నా కిట్ బ్యాగ్ నాతో పాటే తీసుకొచ్చిన నేను కెనడాకి.